హాయ్ అండి. మధు ఫంక్షన్ రోజు వీడియో ఇది. ఫంక్షన్ అంటే మెయిన్ ఏంటి? ఫుడ్డే కదా! అది ఎలా జరుగుతుందో చూద్దామని మేమందరం ఒకసారి అయితే సరదాగా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను. ఇదొచ్చేసి ఫ్రాన్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టారు. ఫ్రాన్స్ అనుకుంటాం కానీ తినేటప్పుడు చాలా బాగుంటాయి కానండి. ఇవి తీసుకురావడానికి సాయి అయితే చాలా హైరాణ పడ్డాడు. మాకు దగ్గరలో పెద్దగా అయితే ఫిష్ మార్కెట్ కాకినాడలోనే ఉంటుందండి. కాకినాడ పోర్టు దగ్గరికి ముందు రోజు అయితే వెళ్ళాడు. అప్పుడు మార్కెట్ అంతా సేల్ అయిపోయిందంట. మళ్ళీ నెక్స్ట్ రోజు తెల్లవారుజామునే 4:00 కల్లా వెళ్ళి ఫిషెస్ ఇంకా ఫ్రాన్స్ అవి తీసుకొచ్చారు. ఫ్రాన్స్ బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నారు. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా కొన్ని ఫ్రాన్స్ అయితే పక్కన పెట్టారు. ఈ ఫ్రాన్స్ క్లీనింగ్ అంటారా, అది ఇంకా పెద్ద తలకాయ నొప్పి. చేస్తూనే ఉంటాం కానీ అది తరగడం అనేదే ఉండదు. హల్వాలోకి బాదం పప్పులు అవి కట్ చేస్తున్నారు. వంటలన్నీ కూడా అదరగొట్టేశారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అందులో అపోలో ఫిష్ ఫ్రై అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. ఆ సెక్షన్ అంతా చూసిన తర్వాత మేము కూడా ఇక్కడ ఏమైనా చేద్దామని చెప్పి గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ చేద్దామని కూర్చున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఓ దాంట్లో ఒకటి పెట్టేశారండి. ఇవైతే చాలా టైట్గా ఉన్నాయి, రావట్లేదు. పిల్లలైతే ట్రై చేసి తీస్తున్నారు, మేమైతే తీయలేకపోయాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా 3కి నేను చెంటక్క ఇంకో పిన్ని గారు కూర్చున్నాం. అన్నీ ప్యాకింగ్ అయ్యేటప్పటికి 5:30 అలా అయింది. మేము అంతసేపు ఉండలేదండి, మధ్యలో వచ్చేసాము. రెడీ అవ్వి మళ్ళీ ఫంక్షన్కి రిటర్న్ అవ్వాలి కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాము. రిటర్న్ గిఫ్ట్స్ అయితే బాగున్నాయి కదా, ఇంకోండి లేబుల్ అయితే అంటించేసాము. ఇదిగోండి మా మధు గాయత్రి. మధుని అందరూ బ్లెస్ చేయండి. నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. టైటిల్ కింద ట్యాగ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. బాయ్ అండి.